ప్రభు నామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఒక వాక్యం రాయబడి ఉన్నది. ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి అలాగే ప్రజలలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అతనికి ధర్మశాస్త్రముతో తెలుసు, అతను ఆల్రెడీ ఉపదేశిస్తూ ఉన్నాడు ప్రజలకందరికీ కూడా. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువుని ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయనని శోధించుటకు. జనరల్గా ప్రభుని ప్రశ్నలు అడిగి ఆయన దగ్గర సమాధానం పొందుకోవడం వేరు, కానీ కేవలం ఆయనను శోధించాలనే ఉద్దేశంతో ఎవరో ప్రభువు ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు, వారు ఏదో అడుగుతున్నారు అన్నట్టు ఓకే, కానీ ఇతను ధర్మశాస్త్ర ఉపదేశకుడట. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటోడు, ప్రతిరోజు చెప్పేటోడు. ఇతను ఏదైనా సందేహం ఉంటే అడిగితే తప్పేం లేదు, కానీ ప్రభుని ఏమని అడుగుతున్నాడంటే శోధించుచు ఆయన ఇబ్బంది పెంచుకు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? నిత్య రాజ్యం పొందుకున్నటకు నేను ఏమి చేయవలేను, నిత్య రాజ్యం వెళ్ళాలి అనంటే నేనేం చేయాలి అని ప్రభువుని అడిగాడు. కానీ ప్రభు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అయితే నువ్వు ధర్మశాస్త్రం ఏం చదువుతున్నావు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావు అంటే ధర్మశాస్త్రంలో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమింపవలనని, అంత మాత్రమే కాదు నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించవలని రాయబడి ఉన్నది అని చెప్పింది. అందుకు ప్రభు అన్నాడు కదా, సరిగానే ఉత్తరం ఇచ్చినావు, సరిగానే చెప్పినావు నువ్వు ఈ మాటలన్నీ కూడా, ఇలాగే చెయ్యి, నువ్వు వెళ్ళి అప్పుడు నిత్య రాజ్యానికి నువ్వు వారసును అవుతావు అని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు, అయ్యా అది సరే, కానీ మరి పొరుగువారంటే ఎవరు, ఎవరు ఈ పొరుగువారు, సరే పొరుగువారంటే ఎవరు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు పొరుగువారంటే ఎవరు అని. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణముకు వెళ్ళుచూ ఉన్నాడంట. దిగి వెళ్ళుచున్నాడని రాయబడి ఉన్నది. ఒక పట్టణం నుండి మరొక పట్టణంకు ఒక వ్యక్తి ప్రయాణిస్తూ ఉంటుంటే మార్గం మధ్యలో కొంతమంది దొంగలు అతన్ని కొట్టి, అతన్ని గాయపరిచి, అతని దగ్గర ఉన్న ఏవైతే విలువైనవన్నీ కూడా లాక్కొని, అంత మాత్రమే కాదు ఆఖరికి చివరికి తన వస్త్రాలు కూడా లాక్కున్నారట. మీరు చూడండి, చాలా మంది చైన్ స్నాకర్స్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు చైన్స్ లాగేసుకొని బైక్ మీద వెళ్తూ ఉంటే పరిగెత్తా ఉంటుంది. తర్వాత చెవులకు గోల్డ్ ఉన్నా, లేకపోతే మెడ మీద ఏదైనా గోల్డ్ ఉన్నా కూడా గోల్డ్ అంతా కూడా లాగేసుకొని వెళ్తుంటారు. వాళ్ళు ఏమన్నా మరణిస్తారా, కింద పడిపోతారా, వారికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ కూడా వాళ్ళకి పక్కర్లేదు. కేవలం వాళ్ళకి కావాల్సింది గోల్డ్. అవసరమైతే వాళ్ళు ఒకవేళ తిరగబడితే, వాళ్ళు ఎదురు తిరిగితే మరణాయుధులతో దాడి చేసైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ లాక్కెళ్ళేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే మార్గ మధ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇతని దగ్గర విలువైనవన్నీ కూడా లాక్కుని అతను కొట్టి, లాక్కుంటే సరే అతని దగ్గర ఉన్న వస్తువులు అవి లాక్కున్నారంటే సరే, అంత మాత్రమే కాదు అతన్ని కొట్టి, ఎలా కొట్టిందో తెలుసా? కొన ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం విడిచేంత వరకు కొట్టి ఆ రోడ్డు పక్కన పడేసినారు. పడేసి వెళ్ళిపోయినారు. ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఒక యాజకుడు బయలుదేరినాడు. ఆ యాజకుడు ఆ వ్యక్తిని చూసి అతనికి ఏం పట్టనట్టు సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరో వ్యక్తి లేవీడు కూడా అదే ప్రాంతం కూడా బయలుదేరి అతను కూడా చూసి ఏం పట్టనట్టుగా తన మార్గంలో తను వెళ్ళిపోయినాడు. చాలా మంది చూస్తుంటారు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయినప్పుడు, చాలా మంది, కొంతమంది అయితే అక్కడే ఆగి 108కు కాల్ చేసి ఇంటిమేషన్ వచ్చేటప్పుడు చాలా మంది. మరి కొంతమంది ఏం చేస్తారనంటే తమకేం గిట్టనట్టుగా, తమకేం పట్టనట్టుగా చూసి మనకెందుకులే ఈ బాధ అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది చూస్తుంటారు. అలాగే లేవీడు వెళ్ళిపోయినాడు, అలాగే యాజకుడు కూడా వెళ్ళిపోయినాడట. యాజకుడు ఏం చేయాలి, యాజకుడి యొక్క బాధ్యత ఏంటి? యాజకుడు కూడా అతను చూసి వెళ్ళిపోయినాడు, లేవీడు కూడా వెళ్ళిపోయినాడు. అదే ప్రాంతంలో సమరయుడు వచ్చినాడు. సమరయుడు అంటే ఎవరు మనకు తెలుసు, బైబిల్లో చూస్తాం మనం సమరయుడు అని. సమరయుడు ఆ ప్రాంతం గుండా వచ్చి ఆ వ్యక్తిని చూసి అతని దగ్గర ఉన్న ద్రాక్షరసంతో, నూనెతో అతని గాయములు కట్టి, అతను ఏ వాహనం ద్వారా అయితే వచ్చిందో ఆ వాహనంలో ఆ వ్యక్తిని ఎక్కించుకొని ఒక పుట్ట కూలి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించి ఆ వ్యక్తిని అక్కడ అప్పచెప్పిందండి. మరుసటి రోజు అతని దగ్గరికి వెళ్ళి 2 దేనారములు, బహుశా ₹2 ఈరోజు లెక్క కనుక కడితే 2 లక్షల పైచీలకు అవుతుంది. మరి 2 రూపీస్ 2 దేనారములు అతనికి ఇచ్చి, ఇతను బాగా చూసుకో, ఇతని గాయములన్నీ కట్టు, ఒకవేళ ఇంకా ఏదైనా అవసరత ఉంది, ఇంకా డబ్బులు ఏమైనా అవసరత ఉంటే తిరిగి నేను మళ్ళీ వచ్చిస్తా అని చెప్పేసి అతను పరామర్శించి వెళ్ళిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఇక్కడ లేవీడు వచ్చినాడు చూసినట్టు వెళ్ళిపోయినాడు, యాజకుడు వచ్చినట్టు చూసి వెళ్ళిపోయాడు, సమరయుడు మాత్రం తన గాయములు కట్టిండు. ఇందులో ఎవరు నీ పొరుగువాడు అని అంటే 3వ వ్యక్తి పొరుగువాడు. ప్రభు, ఎస్, నీ పొరుగువాడు ఎవరు అనంటే నీ ఆపత్కాలంలో ప్రాణం విడిచే క్రమంలో ఆపద ఉంది, అక్కడ ఇబ్బంది ఉంది, అక్కడ ఎవరైతే సహాకారిగా
తనకు తెలియని వ్యక్తిని కూడా, అతను ఎవరో తెలియదు, రోడ్డు పక్కన పడి ఉన్నాడు, అయినా కూడా తనకు సహాయం చేసినట్టు చూసినావా? ఆ వ్యక్తి నీకు పొరుగువానిగా, ఎగ్జాంపుల్గా పొరుగువానిగా అని ప్రభు సెలవించాడు. చాలా మంది మీరు చూస్తూ ఉంటాం. ఎవరు ఈ పొరుగువారు అని అంటే, మనకెవరైతే ఇబ్బందుల్లో, సమస్యలలో, కష్టాలలో, నష్టాలలో ఉన్నప్పుడు, తోతటి స్థితిలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహకారులుగా ఉంటున్నారో వారందరూ కూడా మనకు పొరుగువారట. నిన్ను ఏ విధంగా అయితే నువ్వు ప్రేమిస్తూ నీ పొరుగువాన్ని ఆ విధంగానే ప్రేమించాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ. చాలా మంది ఏం చేస్తుంటామనంటే, ఇతరుల వద్ద సహాయం పొందుకుంటాం. మన ఆకరతలకు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సహాయం తీసుకుంటాం. సహాయం పొందిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియనట్టుగా, వారు ఎవరో గిట్టనట్టుగా, ఆ వ్యక్తి ఎవరో మాకు పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన ప్రవర్తన అంతా మారిపోతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కనీసం వాళ్ళు మళ్ళీ ఎదురు పడితే కనీసం వదనాలు కూడా మనం చెప్పాం. మరి చెప్తే మరి ఏంటో పరిస్థితి అని చూశారా? సహాయం పొందుకున్న వ్యక్తికి అతని దగ్గర మనం సహాయం పొందుకొని, అతని దగ్గర మనం ఏ అయితే అడుగుతూ ఉన్నామో అన్నీ కూడా అతని దగ్గర నుంచి పొందుకొని తిరిగి మొహం చాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాం. కానీ బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది? అలాంటి వ్యక్తులు నిత్య రాజ్యానికి వారసులు కారు. భక్తి మార్గంలో వెళ్ళినా, ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినా కూడా నిత్య రాజ్యానికి నువ్వు వారసులు కావాలి అంటే ఇది ఒక ఆజ్ఞ, ఒక ఆర్డర్.